హాయ్ అండి. గ్యాస్ ట్రబుల్ అనేది ఒక లక్షణం. చిన్న ఉదాహరణ చూద్దాము. బోన్ ఫ్రాక్చర్ జరిగి అంటే ఏదైనా ఒక ఎముక విరగడం వల్ల నొప్పితో వచ్చిన పేషెంట్కి కేవలం నొప్పి తగ్గడానికి మాత్రమే మెడిసిన్స్ ఇచ్చి బోన్ ఫ్రాక్చర్కి కట్టు వేయకపోతే ఆ సమస్యకి పరిష్కారం జరిగినట్లు కాదు. ఇదే విధంగా గ్యాస్ ట్రబుల్ అనేది నొప్పిలాగా ఒక లక్షణం. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణమైన చిన్న చిన్న సమస్యలను మీరే తెలుసుకోవచ్చు. అవి ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనం తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ రూపంలో ఉంటుంది. శరీరం వీటిని ఇలానే ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మన జీర్ణ వ్యవస్థ ఎంజైమ్స్ను ఉపయోగించుకొని వీటిని చిన్న చిన్న మాలిక్యూల్స్గా మారుస్తుంది. ఇలా బ్రేక్ అయిన చిన్న చిన్న మాలిక్యూల్స్ బ్లడ్లోకి వెళ్ళి మన శరీరానికి అవసరమైన ఎనర్జీని సప్లై చేయడానికి ఉపయోగపడతాయి. మనం నోటి ద్వారా ఆహారం తీసుకున్న తర్వాత ఈ ఆహారం గొంతు నుండి సుమారుగా 25 సెంటీమీటర్లు పొడవుండే ఈసోఫేగస్ అంటే అన్నవాహిక ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్ అనేది ఛాతీ కింద ఎడమవైపు సంచిలాగా ఉండే ఒక అవయవము. స్టమక్లో రోజుకి 1.5 లీటర్ నుండి 2 లీటర్ల వరకు గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది తయారవుతూ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్లో HCl అనబడే యాసిడ్ అలాగే మరికొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. స్టమక్లోకి ఆహారం చేరిన తర్వాత స్టమక్లో కదలికలు జరిగి గ్యాస్ట్రిక్ జ్యూస్తో ఈ ఆహారం బాగా కలుస్తుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండే యాసిడ్ అలాగే ఎంజైమ్స్ వల్ల ఆహారం కొంతవరకు డైజెస్ట్ అవుతుంది. ఇలా కొంత శాతం జీర్ణమైన ఆహారం కొంచెం కొంచెంగా స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగులోకి వెళ్తూ ఉంటుంది. చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని డియోడినం అంటాము. లివర్లో మరియు ఎడమ వైపు ఉండే ప్యాంక్రియాస్లో వివిధ రకాల ఎంజైమ్స్ తయారయ్యి చిన్న ట్యూబ్స్ ద్వారా డియోడినంలోకి వస్తాయి. అలాగే చిన్న ప్రేగులో కూడా కొన్ని ఎంజైమ్స్ తయారయ్యి సుమారుగా 90% వరకు జీర్ణ ప్రక్రియ చిన్న ప్రేగులో జరుగుతుంది. చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహారం బ్లడ్లోకి అబ్జార్బ్ అవగా మిగిలిన పదార్థం అంతా లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. పెద్ద ప్రేగులో జీర్ణ ప్రక్రియ ఎక్కువగా జరగదు. కేవలం ఈ మిగిలిన పదార్థంలో ఉన్న వాటర్ మరియు మినరల్స్ బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వడమే ఇక్కడ జరుగుతుంది. పెద్ద ప్రేగులోకి వచ్చిన పదార్థంలో జీర్ణం అవ్వకుండా మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే పెద్ద ప్రేగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఈ మిగిలిన ఆహారాన్ని ఫెర్మెంటేషన్ చేస్తుంది. ఇలా పెద్ద ప్రేగు నుండి అబ్జార్ప్షన్ పూర్తి కాగా మిగిలిన వ్యర్థం రెక్టంకి వెళ్తుంది. రెక్టం నుండి యానస్ ద్వారా బాడీ నుండి ఎలిమినేట్ అవుతుంది. ఇలా ఉన్న ఈ జీర్ణ వ్యవస్థలో స్టమక్ దగ్గర ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్తో పాటుగా ఛాతీలో మంట, పుల్లటి త్రేన్పులు, అజీర్తి, గొంతు దగ్గర మంట వంటివి చూస్తాము. అంటే గ్యాస్ ట్రబుల్తో పాటుగా ముందు చెప్పిన 4 లక్షణాల్లో ఏవైనా కనిపించినప్పుడు సమస్య స్టమక్ దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి. స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ సరిపడగా లేకపోవడం వల్ల, తీసుకున్న ఆహారం స్టమక్లో సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఈ సమస్య మొదలవ్వచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు 1 గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని మిక్స్ చేసుకొని భోజనానికి 1/2 అవర్ ముందు తీసుకొని తర్వాత భోజనం చేయండి. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే పడుకోవడం, ముందుకు వంగుని పనులు చేయడం వంటివి చేయకుండా ఆహారం తీసుకున్న తర్వాత స్ట్రైట్గా కూర్చోవడం లేదా నెమ్మదిగా కొంతసేపు వాకింగ్ చేయడం మంచిది. ఆహారం తీసుకుంటున్నప్పుడు 30 నుండి 40 సార్లు బాగా నమిలి తినడం మంచిది. ఇలా చేయడం వల్ల కొంత జీర్ణ ప్రక్రియ నోట్లోనే జరిగిపోతుంది. అలా కాకుండా ఆహారం సరిగ్గా నమలకుండా తినడం వల్ల
ఆ భారం అంతా స్టమక్ పైన పడి అజీర్తి సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువగా ఆహారం తీసుకుంటే, ఇలా తీసుకున్న ఆహారం స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్తో కలవడానికి సరిపడగా ప్లేస్ లేకపోవడం వల్ల ఈ ఆహారం సరిగ్గా డైజెస్ట్ కాదు. భోజనం చేస్తున్న మధ్యలో లేదా చేసిన వెంటనే వాటర్ ఎక్కువగా తాగడం వల్ల స్టమక్లో గ్యాస్ట్రిక్ జ్యూస్ డైల్యూట్ అయ్యి అజీర్తి సమస్యకు దారితీస్తుంది. సో భోజనం చేస్తున్న మధ్యలో ఎక్కువ వాటర్ తాగకుండా భోజనమైన 1 గంట తర్వాత తాగడం మంచిది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కార్టిసోల్ వంటి హార్మోన్స్ వల్ల స్టమక్లో యాసిడ్ రిలీజ్ అవ్వడం తగ్గుతుంది. సో స్ట్రెస్ వల్ల కూడా స్టమక్ దగ్గర సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లివర్ నుండి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ లివర్ దగ్గర ఉండే గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతాయి. గాల్ బ్లాడర్ నుండి డియోడినంలోకి చిన్న ట్యూబ్స్ ద్వారా ఈ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. గాల్ బ్లాడర్లో ఏదైనా సమస్య ఉంటే గ్యాస్ ట్రబుల్తో పాటుగా కుడివైపు ఛాతీ కింద భాగంలో లేదా కుడి భుజంలో నొప్పి వస్తుంది. ఎడమవైపు ఉన్న ప్యాంక్రియాస్లో సమస్య ఉన్నప్పుడు గ్యాస్ ట్రబుల్తో పాటుగా డయేరియా కూడా ఉంటుంది. యాపిల్స్, అరటిపళ్ళు, క్యారెట్స్, బీన్స్ వంటి పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ పెరుగుతుంటే సమస్య చిన్న ప్రేగులో ఉందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ లేదా చిన్న ప్రేగుల్లోనే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ చిన్న ప్రేగుల్లో జరగవలసిన జీర్ణ ప్రక్రియ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో రోజుకి 2 నుండి 3 వరకు వెల్లుల్లి రెమ్మలు ఉండేలా చూసుకుంటే చిన్న ప్రేగుల దగ్గర ఉండే సమస్యను కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ తగ్గినట్లయితే సమస్య పెద్ద ప్రేగు దగ్గర ఉందని అర్థం చేసుకోవాలి. ముందు చెప్పుకున్న విధంగా పీచు పదార్థం తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ పెరిగితే సమస్య చిన్న ప్రేగులో ఉందని అర్థం. అలా కాకుండా పీచు పదార్థం తీసుకున్నప్పుడు గ్యాస్ ట్రబుల్ తగ్గినట్లయితే సమస్య పెద్ద ప్రేగులో ఉందని అర్థం. ఈ విధంగా పెద్ద ప్రేగు దగ్గర సమస్య ఉందని తెలుసుకున్న తర్వాత ఈ సమస్యను తగ్గించుకోవడానికి పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల 1 లేదా 2 నెలల్లో పెద్ద ప్రేగు దగ్గర ఉన్న సమస్యను పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఎలాంటి సమస్య లేనప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో మొదటిది ఆహారం తీసుకుంటూ తెలియకుండానే కొంచెం కొంచెంగా గాలిని ఆహారంతో పాటుగా మింగడం వల్ల లేదా గ్యాస్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ తాగడం వల్ల బాడీలోకి బయట నుండి గ్యాస్ చేరుతుంది. కార్బోనేటెడ్ డ్రింక్స్ తక్కువగా తీసుకోవడం, ఆహారం తింటున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం వల్ల ఇలా జరగకుండా చూసుకోవచ్చు. రెండవది వచ్చేసి అలర్జీస్. కొంతమందికి కొన్ని పదార్థాలు పడకపోవడం వల్ల కేవలం అవి తిన్నప్పుడు మాత్రమే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఉదాహరణకు పాలతో చేసిన పదార్థాలు తిన్నప్పుడు కొంతమందికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇలా ఏదైనా ఒక ఆహార పదార్థం తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్ రావడాన్ని గమనించినట్లయితే ఆ ఆహార పదార్థాన్ని అవాయిడ్ చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.